పవన్ కళ్యాణ్ గారి సినిమా వీరమ్మల్ని చూసి బయటకు వచ్చానండి. ఆ సినిమాని పెద్ద తెర మీద చూడాలని చెప్పేసి నేను కొద్దిగా లేట్ అయినా కూడా XD లో చూసి రావడం జరిగింది. ఇది సినిమా కాదు, చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు కాదు, అక్కడ ఉంది ఒక పులి. ఆయన కళ్ళు చూస్తే ఉందండి, అసలు మాటలు చెప్పలేము. సినిమాలో కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు చితక్కొట్టేశారు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో నేను అమితంగా ఇష్టపడిన సినిమా, బాగా నచ్చిన సినిమా ఈ సినిమానే. ఇంత ముందు సినిమాలు బాగున్నాయంటే ఆ జోనర్ వేరు, ఆ స్క్రీన్ వేరు. అసలు ఇది సినిమా కాదు. యాక్చువల్గా ఇంతకు మించి నేను గట్టిగా చెప్పలేని, వెనకాల పోలీస్ వెహికల్ పట్టుకుపోతాను. అది కూడా పోలీస్ వెహికల్ ఇక్కడే ఉంది, అదే పోలీస్ వెహికల్ పక్కనే. సో గట్టిగా అది చెప్పలేకపోతున్నాను పోలీస్ వెహికల్ ఉండటం వల్ల. సినిమా చాలా బాగుంది. చెత్త రివ్యూలు ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో చిల్లర కోసం వేసే పిచ్చి వేషగాళ్ళ మాటలు నమ్మకుండా ప్రతి ఒక్కరు చూడండి, వెండి తెర మీద చూడండి, పెద్ద స్క్రీన్ మీద చూడండి. సినిమా అద్భుతం. మాటల్లో చెప్పలేము ఈ సినిమా గురించి, అంత బాగుంది. కొన్ని సన్నివేశాలు అయితే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. కొన్ని సన్నివేశాలు అయితే నేను నిలబడిపోయే సీట్ల నుంచి కూడా చప్పట్లు కొట్టేసేసి చిందులు తొక్కినంత ఇదిగా ఉంది సినిమా అయితే. మాత్రం కొద్దిగా డీసెంట్ పీపుల్ ఉంటారు, కొద్దిగా ఇది కాబట్టి ఇక్కడ అమెరికా కాబట్టి నేను అక్కడ ఎక్కువ గోల్ చేయలేకపోయాను. అదే మన సింగిల్ థియేటర్ లో మా మచిలీపట్నంలో అయితే కుర్చీలు ఇరిగిపోయాయి, తెరలు చిరిగిపోయాయి. అంత అద్భుతంగా ఉంది. దయచేసి అందరూ ఎవరైతే సినీ ప్రేమికులు ఉన్నారో సినిమాని చూడండి, తెర మీద చూడండి, పెద్ద తెర మీద చూడండి. ఈ చిల్లర ముష్టెత్తుకునే సోషల్ మీడియాలో వెబ్సైట్లు వీళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ లో వాళ్ళ మాటలు ఎవరు నమ్మమాకండి. సినిమా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు 100 కోటి దండాలండి. ఎందుకంటే మీరు ఒక పక్కగా రాజకీయంగా పార్టీని నడుపుకుంటూనే తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఒక మంత్రి, అనేక శాఖలు, అలాగే మీ పార్టీని నడుపుకుంటూ కూడా సినిమా మీద ఇంత శ్రద్ధ పెట్టి అంతలా ఎలా యాక్ట్ చేశారండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అలా ఎలా యాక్ట్ చేయగలిగారు? ఇంత మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్, పార్టీ ప్రెజర్, లీడర్షిప్, ఇన్ని సమస్యల్లో నేను నిత్యం ఉంటూ కూడా చూపేంటి అసలు ఎలా అది నాకు అసలు ఎలా ఉందంటే చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎలా సాధ్యమైందని చెప్పి కూడా అనిపించిన సినిమా చూస్తుంటే అద్భుతంగా ఉందండి. ఎక్కువ టైం తీసుకొని ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి, పెద్ద తెర మీద చూడండి. దీన్ని సూపర్ గా ఉంది సినిమా అయితే. పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు సార్. ఇటువంటి మంచి సినిమాని ఇచ్చారు, 10 కాలాలు గుర్తున్న సినిమాని ఇచ్చారు. నేను సాధారణంగా సినిమాల గురించి పొలిటికల్ టాపిక్లు మాట్లాడతా, కానీ సినిమాల గురించి నేను పెద్దగా మాట్లాడను. ఎందుకు మాట్లాడుతున్నానంటే సినిమా అంత అద్భుతంగా ఉంది. ఇది మన చరిత్ర, భారతదేశ చరిత్ర అద్భుతంగా ఉంది. That's fine.